అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అస్సాం మరోసారి జల విలయాన్ని చూస్తోంది. ప్రతి ఏడాది వరదలను ఎదుర్కొనే ఈశాన్య రాష్ట్రంగా మరోసారి అస్సాం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గ్రామాలకు గ్రామాలు నీట మునిగిపోయాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ইমানটো পলকে পৰিছে এয়া লুথুৰি গাঁও পৰে ন. ఈసారి వరదల బారిన పడి ఇప్పటి వరకు 68 మంది ప్రాణాలు కోల్పోయారు. 6 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వందలాది గ్రామాలు నీట మునిగిపోగా వేలాది కుటుంబాలు సహాయక శిబిరాలకు తరలిపోయాయి. 37,000 హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమి నీట మునిగిపోయింది. పశు సంపద, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపించింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలు గంటల తరబడి వరద నీటిలోనే చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అస్సాం భౌగోళిక పరిస్థితులే ఆ రాష్ట్రాన్ని వరదలకు అత్యంత సున్నితంగా మార్చేశాయి. టిబెట్ నుంచి భారత్లోకి ప్రవేశించే బ్రహ్మపుత్ర, అరుణాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల నుంచి భారీగా నీటిని తీసుకొస్తుంది. దీనికి అస్సాంలో 50కి పైగా ఉపనదులు కలుస్తాయి. వర్షాకాలంలో ఈ నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోతుంది. బ్రహ్మపుత్ర నది మరో ప్రత్యేకత ఏంటంటే ఇది భారీగా ఇసుక, మట్టిని మోసుకొస్తుంది. దీంతో నది లోతు తగ్గి తక్కువ నీటిని మాత్రమే మోయగల పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నది తన గట్లను దాటి ప్రవహిస్తుంది. అస్సాంలో వరద సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి లెక్కలున్నాయి. రాష్ట్రం మొత్తం భూభాగంలో దాదాపు 39.58% ప్రాంతం వరద ముప్పు ప్రాంతంగానే గుర్తించారు. ఇది దేశ సగటు వరద ముప్పు ప్రాంతంతో పోలిస్తే దాదాపు 4 రెట్లు ఎక్కువ. ప్రతి ఏడాది సగటున లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వరదల ప్రభావానికి గురవుతుంటోంది. ইমানটো পলকে পৰিছে ఏడాది అస్సాం పొరుగునున్న నాగాలాండ్ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. తక్కువ టైంలో భారీగా వర్షం పడడంతో కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద నీరు మైదాన ప్రాంతాలకు చేరింది. దీనికి తోడు వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం తీరు మారుతోంది. గతంలో కొన్ని రోజుల్లో కురిసే వర్షం ఇప్పుడు కొద్ది గంటల్లోనే భారీగా పడుతోంది. ఇలాంటి ఆకస్మిక వర్షాలు నదులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. వరదలను పూర్తిగా ఆపడం అస్సాం లాంటి ప్రాంతాల్లో దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. కానీ నష్టాన్ని తగ్గించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇక్కడే ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్నాయి. వరదలను నియంత్రించేందుకు అస్సాంలో వేల కిలోమీటర్ల మేర కట్టలు నిర్మించారు. రాష్ట్రంలో దాదాపు 4,473 కిలోమీటర్ల మేర కట్టలు ఉన్నట్లుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రతి ఏడాది భారీ ప్రవాహాలతో కొన్ని చోట్ల ఇవి బలహీనపడుతున్నాయి. కట్టలు తెగిపోవడమో, బలహీన ప్రాంతాల్లో నీరు చొచ్చుకు రావడం వల్లనో ఒక్కసారిగా గ్రామాలే మునిగిపోతున్నాయి. అస్సాంలో వరదలతో పాటు నదీ కోత కూడా పెద్ద ప్రమాదమే. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఏటా భూమిని కోతకు గురిచేస్తుంటాయి. దీంతో ప్రజలు ఇళ్లు, వ్యవసాయ భూములను కోల్పోతున్నారు. అస్సాం వరద నిర్వహణలో ఎక్కువగా సహాయక చర్యలు, కట్టల మరమ్మతులు, తాత్కాలిక రక్షణ పనులపైనే దృష్టి ఉందనే విమర్శలున్నాయి. దీర్ఘకాలిక పరిష్కారాలైన నదీ నిర్వహణ, సహజ నీటి ప్రవాహ మార్గాల పరిరక్షణ, వరద ప్రాంతాల ప్రణాళిక వంటి అంశాలు ఇంకా సవాలుగానే ఉన్నాయి.
అస్సాం వరద సమస్యకు కేవలం మరిన్న కట్టలు నిర్మించడం ఒక్కటే పరిష్కారం కాదని నిపుణులు భావిస్తున్నారు. నదుల సహజ ప్రవాహాన్ని అర్థం చేసుకుని ప్రణాళికలు రూపొందించడం, ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం చాలా అవసరం. ప్రస్తుతం సహాయక చర్యలతో ప్రాణాలను కాపాడడం ముఖ్యం. కానీ ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం వరదలను ఎదుర్కొనే విధానంలో మూలమైన మార్పులు చాలా అవసరం.